జెన్‌జీ అంటే రచ్చ చేసి, గొడవలు చేసి దేశాల్లో అస్థిరత్వం సృష్టించేవాళ్ళు గాదు. డెవలప్‌మెంట్‌కి ప్రోద్బలం సహకరించేవాళ్ళు అన్నటువంటిది 'శ్రీని జర్నలిస్ట్' గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఈరోజు మన దేశం 2 విభిన్నమైన మానసిక స్థితులకు అద్దం పడుతోంది. ఒకవైపు దేశంలోని జెన్‌జీ యువతలో ఒక వర్గం తమకు న్యాయం జరగడం లేదంటూ నిరుద్యోగ వ్యవస్థ మీద అసంతృప్తితో ఢిల్లీలోని జంతర్ మంతర్ వంటి వేదికల వద్ద నిరసన గళం విప్పుతోంది. ఈ దేశంలో తమకు భవిష్యత్తు లేదని ఒక రకమైన నైరాశ్యం వాళ్ళలో కనిపిస్తోంది. కానీ అదే జెన్‌జీ యువతకి చెందిన మరో వర్గం ఈ దేశం కల్పించిన సరికొత్త ఆవిష్కరణలు, సంస్కరణలు పుణికిపుచ్చుకుని సరిహద్దులు చెరిపేసే అద్భుతాన్ని ఆవిష్కరించి కేవలం 28 ఏళ్ల సగటు వయసున్న యువ ఇంజినీర్లతో నిర్మితమైన హైదరాబాద్‌కి చెందిన స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ నేడు విక్రమ్-1 రాకెట్ విజయవంతంగా కక్షలోకి పంపి అంతరిక్ష చరిత్రనే తిరగరాసింది. ఈ 2 జంజీల విరుద్ధ మానసిక స్థితులే నేటి భారతదేశ వాస్తవికతకు నిరసనం. ఒకవైపు అసంతృప్తి ఉన్న, మరోవైపు సరైన అవకాశం వస్తే ఆకాశం హద్దుగా దూసుకెళ్లగల యువశక్తి ఈ దేశంలో ఉందనే నమ్మకాన్ని విక్రమ్-1 విజయం చాటి చెప్పింది. భారతదేశంలో 2020కు ముందు వరకు ప్రభుత్వ రక్షణ వ్యూహాత్మక భద్రతా కారణాల దృష్ట్యా అంతరిక్ష రంగాన్ని పూర్తి రహస్య పరిధిలో ఉంచేవాళ్ళు. అప్పట్లో ఇస్రో మినహా మరే ఇతర ప్రైవేట్ సంస్థ లేదా వ్యక్తి సొంతగా రాకెట్లను తయారు చేయడం, ప్రయోగించడం చట్టవిరుద్ధంగా పరిగణించబడేది. సరైన అంగీకారం లేని ప్రయత్నాలు దేశద్రోహ నిబంధనల పరిధిలోకి వచ్చి అంత కఠినమైన ఆంక్షల అమల్లో ఉండే. అయితే 2020 జూన్లో కేంద్ర ప్రభుత్వం అత్యంత సాహసోపేతమైన అంతరిక్ష సంస్కరణలు ప్రకటించడంతో దశాబ్దాల నాటి ఆ ఆంక్షల ఇనపతెరలు పూర్తిగా తొలగిపోయినాయి. ప్రభుత్వ ఏకఛత్రాధిపత్యానికి ముగింపు పలుకుతూ ప్రైవేట్ భాగస్వామ్యానికి చట్టబద్ధ కల్పించడం ద్వారా భారతీయ యువత మేధస్సుకు సరికొత్త మార్గం సుగమైంది. ఈ విక్రమ్-1 రాకెట్ చారిత్రాత్మక విజయ సాధన వెనక 2 అద్భుతమైన మైలురాళ్లు మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాయి. ఒకటి, గతంలో రాకెట్ ప్రయోగించడం ఒక చట్టవిరుద్ధమైన నేరంగా భావించబడిన ఈ దేశ గడ్డ మీద నేడు ఒక ప్రైవేట్ సంస్థకు భాగస్వామ్య దారాలు బార్లా తెరుచుకోవడం. రెండోది, అప్పట్లో అత్యంత రహస్య కేంద్రంగా ఉన్న ఇస్రో కార్యాలయం నేడు తన అత్యాధునిక లాంచ్ ప్యాడ్లను సరికొత్త స్టార్టప్లకు దాదాపు ఉచితంగా లేదా భారీ డిస్కౌంట్ ధర కేటాయించడం. ఒకప్పుడు మనం చంద్రయాన్, మంగళయాన్ ప్రయోగాలు చేసినప్పుడు తిండి లేని దేశానికి అంతరిక్ష ప్రయోగాలు ఎందుకంటే రైతు తన ఆవుని లేదా ఎద్దుల బండిని తోలుకుంటూ వెళ్తుంటే అంతర్జాతీయ ఎలైట్ క్లబ్ పత్రికలు మనల్ని అత్యంత చౌకబారుగా కార్టులు వేస్తున్నాడే. అలాంటి ఈ దేశంలో ప్రభుత్వ అండతో ఈ రోజు ఒక ప్రైవేట్ సంస్థ సగర్వంగా రాకెట్ కక్షలోకి పంపి అంతరిక్ష వాణిజ్య రంగంలో అమెరికా, రష్యా, చైనా వంటి అగ్రదేశాల సరసన భారతదేశాన్ని 4వ దేశంగా సగర్వంగా నిలబెట్టింది. ఈ అద్భుత పరిణామాలు నేడు ప్రతి భారతీయుడు గర్వించదగ్గ సరికొత్త అంతరిక్ష విప్లవానికి నాంది పలికినాయి.